హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అనేది చూపిస్తున్నానండి. మార్నింగ్ 6 నుంచి 10 o'clock వరకు నా పనులు అనేవి చూపిస్తున్నానండి. ఏమేమి పనులు చేసుకున్నాను అనేటివి చూపిస్తున్నాను. మార్నింగ్ 6 వరకు పూజ కంప్లీట్ అయిపోతుందండి. ఆ తర్వాత వంటగదిలోకి వచ్చి పిల్లలకు పాలు వేడి చేసి ఇస్తానండి. అంటే పాలు టిఫిన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసమని పప్పు పెట్టేస్తున్నానండి. అంటే ఈ పప్పు పచ్చిమిరపకాయల పప్పు అండి. దీనిలో కారం పొడి నేను ఓన్లీ పచ్చిమిర్చితో చేస్తాను. పప్పు తీసుకొని కడిగి పెట్టేసుకున్నాను. దానిలో టమాటాలు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, పసుపు వేసి కొద్దిగా ఆయిల్ వేసి మనం కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలి స్టవ్ పైన. ఆ పప్పు అవుతూ ఉంటుంది. అంతవరకు నేను చిక్కుడుగాయ అనేది ఒలుచుకుంటున్నానండి. ఆ పప్పు అయ్యే వరకు టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మార్నింగ్ పిల్లలకు పాలు అవన్నేటివి అన్నీ కంప్లీట్ అయిపోయాయి. టిఫిన్ ఈరోజు సింపుల్ టిఫినే అండి. ఉప్మా చేశాను. అంటే త్వరగా వంట చేసేస్తే బాబుకి బాక్స్ పెట్టియచ్చు. లేదు అంటే 10 o'clock మా సారెంబడి పంపిస్తాను. త్వరగా అయిపోతే బాబు వెంబడి తీసుకొని వెళ్తాడు. ఇక్కడైతే చిక్కుడుగాయ అనేది మొత్తం తీసేసుకున్నానండి. విత్తనాలు అవన్నీ మొత్తం కట్ చేసి కడిగి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత చిల్లులు గిన్నెలో వేసి కడిగి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు అనేటివి మనం స్టవ్ పైన ఒక బొగండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి వేగించాలి. కొద్దిసేపు వేయించాలి. అలా వేయించిన కొద్దిసేపు అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. అలా కొద్దిసేపు అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ఆయిల్లో కొద్దిసేపు వేగాక పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు. మనకు తెలుస్తుంది కదండి ఎంత ఉప్పు పడుతుంది అనేది. అలా ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత మనం ఇంతకుముందు కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయ అనేది ఇందులో వేయాలి. దీనిలో మెంతం కూర వేస్తే కూడా చాలా బాగుంటుంది. కానీ ప్రస్తుతానికి అయితే నాతో లేదు కాబట్టి వేయలేదు. ఆ తర్వాత అది ఒక 5 minutes సిమ్లో పెట్టి మగ్గించాలి. తర్వాత 1.5 స్పూను కారపొడి వేసుకున్నాను. ఆ తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్నాను. వీటిని మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకొని ఒక్క 5 minutes సిమ్లో పెట్టి వేయించాలి, మగ్గనివ్వాలి. ఇలా ఒక 5 minutes మగ్గనిచ్చిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఆ ఉప్పు కారం అనేది వీటికి పడుతుందండి. ఆ తర్వాత వాటర్ వేసి కొద్దిసేపు మసలనివ్వాలి. ఇంకా కొద్దిసేపు వాటర్ వేసానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇది ఇంకొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా కొద్దిగా వాటర్ అనేటివి మొత్తం వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు కొత్తిమీర వేసి ఇంకా కొద్దిసేపు మగ్గనిచ్చి ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. కూర అనేది చిక్కుడుకాయ కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు మనం పెట్టుకున్న పప్పు అనేది ఉంది కదండి, ఆ పప్పు అనేది కంప్లీట్ అయిపోయింది. పచ్చిమిరపకాయల పప్పు మా ఇంట్లో అయితే కంపల్సరీ రోజు పప్పు ఉంటుందండి. అంటే పప్పులోనే వెరైటీ చేస్తుంటాను. రోజు పచ్చిమిరపకాయల పప్పు, సారీ రెడ్ పప్పు అంటే కారపొడి వేసింది, తర్వాత పాలకూర పప్పు, ఇలా ఆకుకూరలు అవి వేసి చేస్తూ ఉంటాను. కంపల్సరీ 2-3 రోజులకు ఒక్కసారి అయినా ఉంటుంది. రోజు అంటే రోజు కాదు, వారంలో 3-4 times అయితే మా ఇంట్లో కంపల్సరీ పప్పు ఒక కర్రీ కంపల్సరీ ఉండాల్సిందే. ఆ తర్వాత పప్పు రుబ్బుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసి రుబ్బుకోవాలి. ఆ తర్వాత పప్పు పెట్టేసుకుంటున్నాను. ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల మంచి రుచి వాసన వస్తుంది. అలాగే కరివేపాకు
పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. కర్రీ కూడా డిష్ అవుట్ చేస్తున్నాను. పప్పు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అది కూడా డిష్ అవుట్ చేసి పెట్టేశాను. ఇలా పప్పు కర్రీ రెండు కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా తర్వాత ఇప్పుడు మనం చేసిన కుక్కర్ గిన్నెలన్నీ ఉంటాయి కదండి, అవి ఎప్పటికప్పుడు కడిగేసుకుంటానండి. టైం అయితే ఏం తీసుకోనండి, అవి అలాగే వదిలిపెట్టి అయితే ఏముండను. ప్రతిదీ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసేసుకుంటాను. అలాగే ఆయిల్ అది ఉంటుంది కదండి గిన్నె, ఆయిల్ వేసుకునేది అది కూడా కంప్లీట్ అయిపోయింది. నూనె అనేది అయిపోయింది కాబట్టి అది కూడా కడిగేసుకుంటున్నాను. ఇలా అన్నీ కడిగేసుకున్న తర్వాత సింక్ కూడా ఒకసారి నీట్గా కడిగేసుకొని పెట్టేసుకుంటాను. ఇక పనులు అనేటివి అయితే ఏమీ ఉండవండి. ఆ తర్వాత బాబుకి బాక్స్ పెట్టేస్తున్నానండి. అన్నం, పప్పు, చిక్కుడుకాయ కర్రీ అనేది పెట్టేశాను. ఇలా నా పనులు 10 o'clock వరకు కంప్లీట్ అయిపోతున్నాయి. బాక్స్ మాత్రం 10 o'clock మా ఆయన బడి ఇచ్చి పంపిస్తున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.